వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ఇంట్లో సీతక్క సురేఖ మేడారం జాతరకు ఆహ్వానం. తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్. ఇకపై షోరూంలోనే రిజిస్ట్రేషన్, ఖర్చులు ఆదా. తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మేడారం సమ్మక్క సారాళమ్మ జాతరకు ఆహ్వానించడం రాజకీయ సమన్వయానికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద ఈ ఆహ్వానం జరిగింది. మంత్రులు ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ జాతర ములుగు జిల్లాలో ఫిబ్రవరి నెలలో జరగనుంది. ఇది ఆసియాలో అతిపెద్ద గిరిజన ఉత్సవం. లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ ఆహ్వానం రావడం ఆసక్తికరం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం జాతర అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం చేయడం రాజకీయ సమరస్యతకు దారితీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జాతరను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ప్రజలకు మెరుగైన సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే నాన్ ట్రాన్స్పోర్ట్ మోటార్ సైకిళ్లు, కార్లకు మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని ఆర్టీఓ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కేంద్ర మోటారు వాహన నియమాలు 1989లోని నియమం 48B ప్రకారం అధికారిక ఆటోమొబైల్ డీలర్ ద్వారా అమ్మిన వాహనాలకు ఈ సౌకర్యం కల్పించనున్నారు. ఈ కొత్త విధానం ప్రకారం వాహనం కొనుగోలు చేసిన అధికారిక డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. 350 మంది రైతులకు 1.07 కోట్ల విలువైన యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేసి వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ ప్రారంభోత్సవం చేశారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పథకం ప్రారంభించి వ్యవసాయ ఉద్యాన పామాయిల్ సాగుపై శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులతో అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ధాన్యం సేకరణలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 70 లక్షల మెట్రిక్ టన్నులు ఒకే సీజన్లో సేకరించామని చెప్పడానికి గర్వపడుతున్నారన్నారు. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేస్తామని ఇరిగేషన్ మంత్రిగా మాట ఇస్తున్నారన్నారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ డిపిఆర్లో లేదని, ఈ ప్రభుత్వంలో కెనాల్స్కు నిధులు కేటాయించామన్నారు. 4వ పంప్ హౌస్ నిర్మాణంతో దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు గోదావరి నీళ్లు వస్తాయన్నారు. ఆయిల్ ఫామ్లో అంతర పంటలు కోకో, జాజి, వక్క, మిరియం సాగుతో రైతులకు అదనపు లాభాలు వస్తుందని, దేశానికి ఆదర్శంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ రంగంలో అగ్రభాగాన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణకు ప్రభుత్వం పట్టుదలగా ఉందని, సన్నకారు రైతులకు మేలు చేయాలని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. సంక్రాంతి పండుగ రోజు నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి పంట పండుతుంది. అంటే ఏ స్థాయిలో రికార్డు అంటే 10 ఏళ్ల గత ప్రభుత్వంలో 10 ఏళ్ల తెలంగాణ కంటే ఎక్కువ. భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ వరి పంట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండుతుంది. ఈసారి పంట 148 లక్షల మెట్రిక్ టన్నులు వరి పంట మరి దాటి రికార్డు సృష్టించింది. ఇదేదో నేను చెప్తున్న విషయాలు కాదు, ఇది భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈరోజు ఇండియాలో నెంబర్ 1 ప్యాడీ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఈజ్ తెలంగాణ. ఇంత వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పండలేదంటే ఒక్కసారి అది ఏ స్థాయిలో ఉందో అందరూ ఆలోచన చేయాలి. మరి వరి పంటలో రికార్డు సృష్టించలే కాదు, అంటే ఖరీఫ్లో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ ఇన్ ద కంట్రీ, రబీలో కూడా హైయెస్ట్ ప్యాడీ క్రాప్ ఇన్ ద కంట్రీ. అదేవిధంగా మరి ప్రొక్యూర్మెంట్లో కూడా నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పాలి మీకు, ఎప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక పంటలో 70 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ దాటింది. ఇదే మొదటిసారి చెప్పిన మనం చేస్తున్నాం. ది ఫస్ట్ టైం ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్
70 లక్షల మెట్రిక్ టన్నులు ఈ పంటలను దాటింది. మరి 48 గంటల్లో రైతులకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. బోనస్ కూడా ఈ పంటలో బోనస్ ఏదైతే డ్యూ ఉందో కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా కష్టాలున్నా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే అదేవిధంగా రైతాంగానికి కావాల్సినటువంటి 1,00,000 కోట్లు రైతు భరోసా, రుణమాఫీ అనేక కార్యక్రమాల మీద ఈ రోజు వరకు ఖర్చు పెట్టగలిగాం. మీరు చల్లగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, రాష్ట్రం పచ్చగా ఉంటే ఆదాయం కూడా వ్యవసాయం నుంచే ఎక్కువ రావాలి. అందుకనే 2047 కల్లా మేము $400 బిలియన్ ఆదాయం వచ్చేటట్టుగా రైతులు ప్రోత్సహించడం కోసం ఒక ప్రణాళికను తీసుకున్నాం. దాంట్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఆధునిక పంటలు కావచ్చు, రైతాంగానికి అనుబంధ రంగాల్లో మా కలెక్టర్ గారు చెప్పినటువంటి మిగతా రంగాల్లో కూడా ప్రోత్సహించి అన్నింటిలో కూడా తెలంగాణ రైతుని అగ్రభాగాన్ని ఉంచడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగా మా శాసనసభ్యుడు వెంకట్రావు గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ రైతుకు కావాల్సినటువంటి అవసరాల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించి, ముఖ్యంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి అనువైనటువంటి పంట తెలంగాణకి ఆయిల్ ఫామ్ ఉంది, దాన్ని ప్రోత్సహించి 32-33 జిల్లాల్లో, హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహిస్తున్నాం. తద్వారా రేపు రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లో కూడా ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లుగా నెల్మెట్లో ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా పౌరిమామిల మండల రంగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీ నందు పొదిలి మహేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్ జరిగి మంచానికి పరిమితమై కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఆయన భార్య కవిత నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. ఆ విషయాన్ని రితీష్ రెడ్డి రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ మరియు పౌరిమామిల మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కలవకూరి రమణనాయుడికి సమస్యను చూడమని చెప్పడంతో రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు పొదిలి మహేష్ కుటుంబాన్ని సందర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో షేక్ నాయిబ్ కరీముల్లా, కేశవ, అన్వర్ బాషా, బండి ఓబులేసు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయం ఆ కుటుంబం సభ్యులు వాళ్ళ భార్య రితీష్ రెడ్డి గారి దృష్టికి మన బద్వేల్ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ బద్వేల్ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన నాకు ఆ విషయం చెప్పడం వెంటనే ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మనం వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి నిత్యావసర సరుకులు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అతనికి ఇప్పటి వరకు పెన్షన్ కూడా ఇవ్వలేదు. 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది అతనికి. ఒకసారి యాక్సిడెంట్లో ఆ కాలు కోల్పోవడం జరిగింది. అప్పుడు డాక్టర్లు 40% ఇచ్చారట ఈ సదరన్ సర్టిఫికేట్లో. సో ఇతనికి తర్వాత యాక్సిడెంట్ వల్ల బ్యాక్ బోన్ డ్యామేజ్ అయింది. సో అతను మంచానికే పరిమితమైనాడు. ఈ విషయం రితీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు పెన్షన్ వచ్చే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పుడు మనం దగ్గర నుంచి చూసుకో, అతను వెళ్ళలేదు కదా. ఏమైంది? ఏమంటారు దానికి? అంటే పిల్లలు అట్లయితే ఎవరు చూసుకుంటారు? నువ్వు చూసుకోవాలి, భర్త మేనమామ 2 అన్నీ చెప్తున్నాడు. అది విషయం. పెన్షన్ వస్తే నెలకు 15,000 వస్తుంది. 15,000 ఓకేనా? అది నేను మాట్లాడి చెప్తా. సదరన్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది తక్కువ వేశారంట పర్సెంటేజ్. మంచానికి పరిమితం కదా. ఈ గాయం చూసుకో ఫస్ట్. అది మానిపోతారు చూసుకోండి. నువ్వు మానేంతవరకు సైలెంట్గా ఉండు. మానిపోయేటట్టు పత్యం ఉండాలి నాయన. మానిపోయేంత వరకు నువ్వేం తినకూడదు. వద్దు వద్దు వద్దు. సంగటి చేసుకొని కారం సంగటి తినాలి. మానిపోయేదంట తప్పులే. మానిపోతే మళ్ళా నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి
అవి పెద్ద అయితే ఇక నేను ఏం చేయలేము మళ్ళీ నువ్వు కూడా చూపించుకో హాస్పిటల్కి. తగ్గడం లేదంటే ఎట్లా మరి? ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ బద్వేలు నియోజకవర్గ అధ్యక్షులు ఆవుల కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు బద్వేల్లో ప్రెస్ క్లబ్ కోసం స్థలాన్ని మంజూరు చేయాలని కోరుతూ స్థానిక కార్యాలయంలో ఆర్డీఓ చంద్రమోహన్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిత్యం సమాజంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న జర్నలిస్టులకు బద్వేల్లో కనీసం ప్రెస్ క్లబ్ కూడా లేకపోవడంతో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లారు. వార్తా సేకరణల కోసం అనేక అవస్థలు పడుతున్న జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే అనేక దఫాలుగా అధికారులకు విన్నవించున్నామని తెలిపారు. ఈ మేరకు స్పందించిన ఆర్డీఓ చంద్రమోహన్ బద్వేలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం స్థలాన్ని తప్పనిసరిగా మంజూరు చేస్తామని ఏపీఎంఎఫ్ నాయకులకు హామీ ఇచ్చారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎక్కడ కూడా ప్రెస్ క్లబ్ అనేది లేదు. సో చాలామంది ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా లేదంటే మీడియా వాళ్ళు ఎక్కడన్నా సమావేశం కావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక ప్రదేశం అనేది ఇస్తే కొంచెం స్థలం కేటాయిస్తే అక్కడ వాళ్ళు ఈ ఒక బిల్డింగ్ నిర్మించుకొని సో ఎవరికైనా కూడా ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికైనా మీడియా వీళ్ళకి కానీ సో అక్కడ మీటింగ్స్ చేసుకోవడానికి ప్రెస్ మీట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని సో రిక్వెస్ట్ రావడం జరిగింది. సో తప్పనిసరిగా మేము ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన నిధులు కూడా, ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే నిధులు కూడా అవసరం ఉంటాయి కాబట్టి ఆ నిధులు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పి సూచించడం జరిగింది. థ్యాంక్ యూ. గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై ప్రాణాలు కోల్పోయిన దళిత డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. డాక్టర్ సుధాకర్ పట్ల జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి భారీ నష్టపరిహారాన్ని ప్రకటించింది. దీంతో పాటు ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై దళిత సంఘాలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఏపీ స్టేట్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కుండ్రు మరిడయ్య, దళిత సేవా పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు యాదగిరి దాసు, మర్ర అప్పలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ను పిచ్చోడిగా ముద్రవేసి వేదుల్లో బట్టలు ఓడదీసి అవమానించి ఆయన బలవన్మరణానికి కారణమైందని మండిపడ్డారు. తిరగొచ్చు అనే ఒక నమ్మకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మాకు కల్పించింది కాబట్టి మరొకసారి మరి ముఖ్యమంత్రి వర్యులకి అలాగనే ఉప ముఖ్యమంత్రి వర్యులకి స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి నేనైతే గతంలో పర్సనల్గా డాక్టర్ సుధాకర్ గారి విషయాన్ని మర్డర్ మిస్టరీగా మిగిలిపోయింది సార్, దీన్ని సిట్కి ఇవ్వండి లేదంటే సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి వారి ఛాంబర్లో నేను ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. మరి వారు కూడా దాని మీద దర్యాప్తు జరిపించారు. మరి దాంట్లో భాగంగానే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో మరి మంచి నిర్ణయం తీసుకుందండి ప్రభుత్వం. మరి దళితుల పట్ల ఇంత మంచి చిత్తశుద్ధితో మంచి నిర్ణయాలు తీసుకొని దళితుల మానాల్ని ప్రాణాలని కాపాడుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి దళితులందరూ రుణపడి ఉంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. గత ప్రభుత్వంలో అయితే సుమారుగా 3000 మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్నారండి. మరి ఈ ప్రభుత్వం అయితే దళితులు కొమ్ము కాస్తున్నారు. దళితుల ప్రాణాలని మానాలని కాపాడడానికి కంకణం కట్టుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి దళితులందరూ రుణపడి ఉంటారని చెప్పేసి ఈ నర్సీపట్నం నుంచి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అలాగనే దళిత సంఘాల తరఫున మరొక్కసారి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పక తప్పదండి. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి చేసినటువంటి మేలుని మేము మర్చిపోలేము సార్. మీరు డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికే కాదు మా ప్రతి కుటుంబానికి చేసినట్టే మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా ఉద్యమాల స్ఫూర్తిని మీరు విన్నారు, ప్రభుత్వం విన్నది, దానికి సత్ఫలితంగానే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కాపాడారని చెప్పేసి మేము చాలా సంతోషిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మంచిర్యాల జిల్లా మందమరిలోని సింగరేణి పాఠశాలలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ కాసిం ఆధ్వర్యంలో విద్యార్థులకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వాహనాలు నడిపేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పై పూర్తి అవగాహన ఉండాలని, ఖచ్చితంగా బైక్ నడిపే ప్రతి వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. 170% మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన ఉండేలా వారికి తెలియజేయాలని, వారు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ కాసిం మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఒక రోడ్డు బాధితుడు విక్టిమ్కి ఎలా హెల్ప్ చేయాలి,
దాని మీద గుడ్ సమారిటన్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి వితిన్ ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక 1 అవర్లో అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతను బతికే ఛాన్సెస్ 90% పెరుగుతాయి అన్నమాట. దాని గురించి మనకి సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ సమారిటన్ లా అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి దానికి రహవీర్ స్కీమ్గా పేరు పెట్టింది అనమాట. రహవీర్ స్కీమ్ అనగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వితిన్ 1 అవర్లో మనం వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి జాయిన్ చేయడం వల్ల వాడి మీద ఎటువంటి పోలీస్ కేసులు కానీ వాళ్ళని విట్నెస్గా తీసుకోవడం కానీ ఎటువంటిది జరగదు. వాళ్ళని మనకి చట్టం ఏం చెప్తుందంటే ఒకవేళ ఏదైనా ఆయన విట్నెస్గా ఉండడానికి అతను ఇష్టపడట్లేదు, అతని డీటెయిల్స్ని ఎవరు కూడా రివీల్ చేయమని అడగరనమాట. అతను జాయిన్ చేసి అతను వెళ్ళిపోవచ్చు. అంత చట్టం అంత రక్షణ కల్పిస్తుంది. దాన్ని మనం గుడ్ సమారిటన్ లాగా అంటాము. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ డీటెయిల్స్ రివీల్ చేయాలనుకుంటే దానికి రహవీర్ స్కీమ్ కింద మనకి ఒక 25,000 రివార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రకటించింది. ఇది అందరూ పాటించవలసింది కదా. నేను అందరూ ఈ గుడ్ సమారిటన్ లా గురించి అందరూ తెలుసుకొని మనము రోడ్డు బాధిత విక్టిమ్స్కి హెల్ప్ చేయవలసిందిగా నేను మీ ద్వారా ప్రజానికాన్ని వేడుకుంటున్నాను. ఆల్వాల్ 135వ డివిజన్ కొత్త బస్తీ చౌరస్తాలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంటెస్టెడ్ కార్పొరేటర్ మెంబర్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు సతీమణి మైనంపల్లి వాణి హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి కేక్ని కట్ చేసి మైనంపల్లి హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. పుట్టినరోజు సందర్భంగా ఈ పండగని మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తం అందరూ కలిసి అంగరంగ వైభవంగా ఈ హనుమంతన్న పుట్టినరోజు పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఇది వారం రోజుల నుంచి అన్న పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు, అన్నదానాలు ఇంకా అనేక కార్యక్రమాలతో అందరం ముందుకు వస్తున్నాము. చాలా గొప్పగా ఘనంగా ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ ఇంటి పెద్దగా హనుమంతన్న అందరినీ ఆదుకోవడం జరుగుతుంది. అందరికీ అండగా నిలబడడం ఉంటుంది. కాబట్టి మా అందరము అన్న ఎప్పుడు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందు పెద్ద పెద్ద పదవులు అధిష్ఠించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందరం అడ్వాన్స్ అన్నకి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ ఇంట్లో సీతక్క సురేఖ మేడారం జాతరకు ఆహ్వానం. తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్, ఇకపై షోరూంలోనే రిజిస్ట్రేషన్ ఖర్చులు ఆదా. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.